నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో మంత్రం అనేది కొన్ని శబ్దాల సమాహారం మాత్రమే కాదు, అతీతమైన దైవశక్తి మంత్రంలో దాగి ఉంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి ఉపశమనం కలిగింపజేసే శక్తి మంత్రంలో దాగి ఉంది. ఆలోచనలకు దిశానిర్దేశం చేసే శక్తి మంత్రంలో దాగి ఉంది. చైతన్య శక్తిని కలిగింపజేసే శక్తి మొత్తం కూడా మంత్రంలో నిండి నిబిడీకృతమై ఉంది. అందుకే వేలాది సంవత్సరాలు ఋషులు దివ్య శక్తితో మంత్రాలను దర్శించి మానవాళికి అందించారు. మంత్రాలను అందరూ జపించినప్పటికీ ఆ మంత్రం వెనుక ఉన్నటువంటి కథ ఏంటి? మంత్రాన్ని జపిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి? ఆధునిక కాలంలో మంత్రపఠనం ఎటువంటి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది? మంత్రజపంలో ఉన్నటువంటి అపోహలేంటి? వీటన్నిటి గురించి అందరికీ తెలియజెప్పే అద్భుతమైన కార్యక్రమం దివ్య మంత్రం. మనిషి జీవితంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి చేరినప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే వాటి ఫలితం శూన్యంగానే ఉంటుంది. జీవితంలో ధనం ఎంత సంపాదించినా సరే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అటువంటి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి, పంచభూతాల శక్తిని సమన్వయపరచటానికి పంచాక్షరి మంత్రము, అలాగే ఏ వయస్సులోనైనా సరే మానసికంగా సంపూర్ణమైన ప్రశాంతతను కలిగింపజేసే శ్రీరామ మంత్రము, అలాగే ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకొని ఆత్మానందాన్ని పొందే ద్వాదశాక్షర మంత్రం గురించి నేటి దివ్య మంత్రంలో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో మనసును శాంతపరిచి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే అద్భుతమైన మంత్రం పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మానసికంగా ఉన్నటువంటి అస్థిరత్వాన్ని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మరి ఈ పంచాక్షరి మంత్రం ఎలా ఆవిర్భవించింది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే శివమహాపురాణం ప్రకారం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. కలియుగంలో మానవులందరికీ మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుందని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు పరమేశ్వరుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పార్వతీదేవికి వివరించాడని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే కొన్ని పౌరాణిక గ్రంథాల ప్రకారం పరమేశ్వరుడి దగ్గర నందీశ్వరుడు ఈ పంచాక్షరి మంత్రాన్ని స్వీకరించి సప్తర్షులకు దాన్ని అందించాడని, సప్తర్షులు ప్రపంచం మొత్తం కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని విస్తరింపజేశారని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైన మంత్రం ఓం నమః శివాయ మంత్రం. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే నమఃశివాయ అనే మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తేనే నమఃశివాయ మంత్రం శక్తి మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. ఎందుకంటే ఓం అంటే అది అకార ఉకార మకారాలకు సంకేతం, ప్రణవ స్వరూపం. సృష్టిలో ఉన్న శక్తి మొత్తం కూడా ఓంకారంలో ప్రచోదనమవుతుంది. కాబట్టి ఓం అనే అక్షరాన్ని జపించాలి. ఆ తర్వాత నమఃశివాయ అనే 5 అక్షరాలలో నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం సికారం, వేదం వకారం, యజ్ఞం యకారం అంటుంది శాస్త్రం. అంటే పెద్ద పెద్ద స్తోత్రాలు పఠించిన అద్భుతమైన ఫలితం రావాలన్నా, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన అద్భుతమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తుల శక్తి కూడా నమఃశివాయ అనే మంత్రంలో దాగి ఉంది. అలాగే నమఃశివాయ అనే పదాన్ని తీసుకున్నప్పుడు నమః అంటే అహంకారాన్ని విడిచిపెడుతున్నాను అని అర్థం, శరణాగతి పొందుతున్నాను అని అర్థం. అహంకారాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుడికి చేసేటటువంటి నమస్కారమే నమ అనేటటువంటి శబ్దంలో ఉన్న అంతరార్థం. అలాగే నమ అంటే జీవుడు అనే అర్థం కూడా ఉంది. శివ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి శివుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివము అంటే శుభము అని అర్థం. పరమేశ్వరుడు మనకు శుభములను, మంగళములను ప్రసాదిస్తాడు కాబట్టి ఆయనకి శివుడు అనే పేరు వచ్చింది. అయ అంటే
జీవుడు పరమేశ్వరుడిలో కలిసిపోవటం అని అర్థం. అంటే జీవాత్మ పరమేశ్వరుల ఐక్యతను అయ అనేటటువంటి శబ్దం తెలియజేస్తుంది. కాబట్టి నమశివాయ అనే మంత్రాన్ని మనం జపించినప్పుడు ఈ జీవుడు ఆ పరమేశ్వరుడిలో ఐక్యమైపోయే విధంగా శివానుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఆ శక్తి మొత్తం కూడా ఓంకారంతో ప్రచోదనం చేస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రదోష కాలంలో జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడు ప్రదోష కాలంలో ఆనంద తాండవం చేస్తూ కైలాసంలో అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అద్భుత ఫలితాలు చేకూరుతాయి. లేదా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి పర్వదినం రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ ఈ పంచాక్షరి మంత్ర పఠనం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. 108 లేదా 54 లేదా 21 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు జపించినా కూడా పంచభూతాల శక్తి వల్ల మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే వయస్సుతో సంబంధం లేకుండా పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. పంచాక్షరి మంత్రానికి సంబంధించి ఒక అపోహ చాలామందిలో ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం సన్యాసులు మాత్రమే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలనే అపోహ ఉంది. అది వాస్తవం కాదు. ఎవరైనా సరే, గృహస్థులైనా సరే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ పని ఒత్తిడిని అధిగమించటానికి, అన్ని రంగాల్లో కూడా మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, మానసికంగా చక్కటి ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి పంచాక్షరి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర పఠనం ద్వారా మానసికంగా అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొందుదాం. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను సిద్ధింపజేసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలాగే ఏ వయసులోనైనా సరే మానసికంగా ప్రశాంతత పొందటానికి, జీవితాన్ని తరింపజేసుకోవటానికి రామమంత్రం విశేషంగా సహకరిస్తుంది. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో రామనామానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. రామనామం ధర్మానికి, సత్యానికి ప్రతీక. అంతటి శక్తివంతమైనటువంటి శ్రీరామ మంత్రాన్ని పరిశీలిస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథను పరిశీలిస్తే ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అని అడుగుతుంది. అంటే విష్ణు సహస్రనామం మొత్తం కూడా పఠించినటువంటి ఫలితం లభించాలంటే సూక్ష్మంగా ఏదైనా మంత్రం ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఈ మంత్రాన్ని పార్వతికి చెప్పాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే శ్రీరామ రామ రామ ఇతి అంటే రామ 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 అని 3 సార్లు పఠించినట్లయితే
రమే రామే మనోరమే. రమే అంటే రమించటం, రామతత్వంలో లయమైపోవటం అని అర్థం. రామే మనోరమే, రాముని అనుగ్రహముతో పాటు నా మనసుకు ఆనందం కూడా కలుగుతుంది. మనోరమే అంటే మనసుకు ఆనందం కలుగుతుంది అని అర్థం. సహస్రనామ తత్తుల్యం అంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన ఫలితం లభించాలంటే రామనామ వరాననే, రామనామాన్ని జపించాలి. వరాననే అంటే దివ్యమైనటువంటి శరీరం కలిగిన పార్వతి, సౌందర్యం కలిగిన పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ మంత్రాన్ని పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే శ్రీరామ రామ రామ ఇతి 3 సార్లు రామ 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 అని పఠించినట్లయితే మనసుకు ఆనందం కలుగుతుంది, రామనామంలో రమిస్తాము. సహస్రనామ తత్తుల్యం, విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితము రామ అని 3 సార్లు అంటే కలుగుతుందని వరాననే పార్వతీదేవి అంటూ పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. శివుడు పార్వతికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు పఠించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మానసికంగా ఉన్న అస్థిరత్వం తొలగిపోతుంది. విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన పుణ్య ఫలితాన్ని ఈ ఒక్క మంత్ర పఠనం వల్ల మనం పొందవచ్చు. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలంటే 108 లేదా 54 లేదా 21 సార్లు, కనీసం 11 సార్లు చదివిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ప్రదోషకాలంలో పఠించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బుధవారం శ్రీరామచంద్రమూర్తికి ప్రియమైన రోజు కాబట్టి బుధవారం రోజు పఠించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామనవమి పర్వదినం రోజు కానీ లేదా కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో, నవమి లాంటి తిథుల్లో కానీ పఠించడం ద్వారా శ్రీరాముడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రీరామ మంత్రానికి సంబంధించిన అపోహ చాలామందిలో ఉంది. ఆ అపోహ ఏంటంటే రామ మంత్రాన్ని కేవలం వృద్ధులు మాత్రమే పఠించాలని, మోక్షప్రాప్తి కోసమే పఠించాలనే అపోహ ఉంది. అది వాస్తవం కాదు. శ్రీరామ మంత్రాన్ని ఎవరైనా, ఏ వయస్సు వాళ్ళైనా, ఏ సమయంలోనైనా పఠించుకోవచ్చు. దానివల్ల మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. మానవుడు శాస్త్ర విజ్ఞానంలో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మానసిక ప్రశాంతత కోసం మాత్రం ఇప్పటికీ దారులు వెతుకుతూనే ఉన్నాడు. జీవితంలో అన్నీ లభించినా మానసిక ప్రశాంతత లేక తరచూ ఆందోళనకు లోనవుతున్నాడు. అటువంటప్పుడు జీవితంలో ఖచ్చితంగా సాధించవలసిన మానసిక ప్రశాంతతను మనకు అందింపజేసే అద్భుతమైన ద్వాదశాక్షర మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. ఆ ద్వాదశాక్షర మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి ఏ రంగంలోనైనా సరే లభించని మానసిక ప్రశాంతత ఈ ఒక్క మంత్ర జపం వల్ల లభిస్తుంది. ఆత్మానందం కలుగుతుంది, అపరోక్షానుభూతి కలుగుతుంది. అంతటి అద్భుతమైన శక్తి ఈ ద్వాదశాక్షర మంత్రానికి ఉంది. ఈ ద్వాదశాక్షర మంత్రం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువుకి పరమ ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ధ్రువుడు తన తండ్రి ప్రేమను పొందలేక ఆ శ్రీమన్నారాయణమూర్తి గురించి తపస్సు ఆచరించాలని అడవులకు వెళతాడు. అడవులకు వెళ్ళి తపస్సు ఆచరించాలని భావిస్తున్న ధ్రువుడికి నారద మహర్షి ఈ అద్భుతమైనటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ ద్వాదశాక్షర మంత్ర జపం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణువు ప్రత్యక్షమై
ఎప్పటికీ నిలిచిపోయే విధంగా, సృష్టిలో స్థిర నివాసం కలిగే విధంగా, ధ్రువ నక్షత్రంలాగా ఆకాశంలో వెలుగొందే విధంగా ధ్రువుణ్ణి విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అది ఈ మంత్రం వెనుక ఉన్న రహస్యం. ఇంతటి అద్భుతమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వాసుదేవ మంత్రం, ద్వాదశాక్షర మంత్రం ప్రచోదనం కావాలంటే ఓంకారాన్ని జపించాలి. సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మతత్వానికి సంకేతమైనటువంటి అక్షరం ఓంకారం. ఓంకారం జపించిన తర్వాత భగవతే అంటూ విష్ణుమూర్తిని మనం ప్రార్థిస్తున్నాం. భగవత్ శబ్దానికి అర్థం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటే దాన్ని భగవత్ శబ్దంగా పిలుస్తారు. అంటే అరిషడ్వర్గాలను జయించటము, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవటం, ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి గుణాలను ప్రచోదనం చేసే శక్తి ఉంటుంది కాబట్టి భగవతే అనే నామాన్ని జపిస్తున్నాం. వాసుదేవాయ అంటే అర్థం ఏంటంటే, వసుదేవుడి కుమారుడు కాబట్టి వాసుదేవాయ అంటూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తున్నాం. అలాగే వాసుదేవుడు అంటే అర్థం ఏంటంటే, అందరి హృదయాలలో ఉండేవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. అంటే లోపల బయట సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవకోటిలో కూడా ఆత్మస్వరూపంగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు అని చెప్పటమే వాసుదేవ అనే నామంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించినట్లయితే సకల ప్రాణకోటిలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మనకు ఆత్మానందాన్ని కలిగింపజేస్తాడు, మానసిక ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. అందుకే మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, ప్రశాంతతను పొందటానికి, ఆత్మానందాన్ని సిద్ధింపజేసుకోవటానికి ద్వాదశాక్షర మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే, విష్ణువుకు ప్రియమైనటువంటి ఏకాదశి తిథి రోజు జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన బుధవారం రోజు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఎందుకంటే ప్రాతర్విష్ణుం అంటుంది శాస్త్రం. ప్రాతకాలంలో విష్ణు మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు కూడా ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని జపించుకుంటే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ప్రతిరోజు జపించడం ద్వారా ఆత్మానందాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ ద్వాదశాక్షర మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, కేవలం వైష్ణవులు మాత్రమే ద్వాదశాక్షర మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. కానీ యథార్థానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటుంది శాస్త్రం. కాబట్టి శివకేశవులకు భేదం లేదు. ఎవరైనా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల ఆత్మానందాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. కలియుగంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ఏ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగినా సరే మానసిక ప్రశాంతత పొందలేక ఆత్మన్యూనతాభావానికి అందరూ లోనవుతూ ఉంటారు. ఆ ఆత్మన్యూనతాభావాన్ని అధిగమించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని సాధించిన దానిలో సంతృప్తిని పొందే శక్తిని క్రోడీకరించుకోవటానికి ఈ ద్వాదశాక్షర మంత్రం ఆధునిక జీవితంలో విశేషంగా సహకరిస్తుంది. అంతటి అద్భుతమైన శక్తి ఈ ద్వాదశాక్షర మంత్రానికి ఉంది. పంచభూతాల శక్తిని సమన్వయం చేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి పంచాక్షరి మంత్రాన్ని, ఏ వయస్సులోనైనా సరే మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీరామ మంత్రాన్ని, ఆత్మానందం పొంది జీవితంలో ఉన్నటువంటి అనిశ్చిత భావాన్ని తొలగింపజేసుకోవటానికి ద్వాదశాక్షర మంత్రాన్ని జపించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను మహర్షులు అందించిన అద్భుతమైన దివ్య మంత్రాలలో ఉన్న అంతరార్థము
ఏ మంత్రాన్ని పఠిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఆ విశేషాంశాలను గురించి మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.